యేసుప్రభు నమ్ముకోండి పరలోకం పోతాము, యేసుప్రభు నమ్ముకుంటే నిత్య జీవం ఉంటుంది, మనం చనిపోతే దేవుడు నమ్ముకోకుండా నరకానికి పోతామని దేవుని గురించి చెప్పి కడపత్రాలు ఇస్తూ ఉంటాను. గుత్తి శాలకి వెళ్తావా? దానికి పోతాను, ఇక్కడ కలర్ సింపుల్ పోతాను. మరి ఎట్లా మరి నువ్వు బాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నావు? వయసులో ఉన్నప్పుడు. పెద్ద ఆయన ఉన్నాడు ఇప్పుడు? చనిపోయినాడు. ఆయన నమ్ముకున్నాడా? పోయాడు. మరి ఎట్లా ఆయన పాపం ఆయన నమ్ముకోకుండా అంటే తాగేవాడా? ఎంతమంది అమ్మ పిల్లలు? ఎంతమంది నీకు? అంటే ఆయన చనిపోయిందా? చనిపోయినాక నేను ఎత్తుకొచ్చుకున్నాను. ఆ పిల్ల నీతో ఉందా? పాప పాప ఉంది, పాపడు ఉండాలి. ఇద్దరు నువ్వే చూసుకుంటావు? పిల్లోనికి దేవుడే చెప్పావా? దేవుడు నమ్ముకున్నాడా? ఏం నమ్ముకుంటాడో ఆయనకే తెలుసు. మనం చెప్తే కాదని దేవుడు చెప్పాలి. కానీ మనం కూడా చెప్పాలా? ఇప్పుడు అంటే ఈడ ఉండడు, ఇక్కడ ఏదన్నా పనులు ఉంటే పని పోతుంటాడు, అన్ని చెప్పుతుంటాను. దేవుడు నమ్ముకో. ఇప్పుడు అమ్మా చెప్తే కొంతమంది అర్థం చేసుకుంటారు, చెప్పకపోతే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది తెలియక తెలుసుకోలేరు, చాలా మంది తెలుసుకోలేరు. కానీ మనం చెప్పంగా ఒక రోజు వాళ్ళకే మనసులో పడుతుంది, హృదయంలో పడుతుంది. నిజమా అనే కరెక్టే కదా, వీళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా అని ఒకరోజు తెలుసుకుంటారు. ఇప్పుడు అందుకే కదా దేవుడు సువార్థికుల్ని పెట్టింది. ఇప్పుడు ప్రతి ఊర్లో యేసుప్రభు చర్చిలు ఉంటాయి, కానీ మనం ఎందుకు తిరుగుతున్నాం అంటే సువార్త ప్రకటించే వాళ్ళకి ప్రకటిస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు కూడా కొంతమందికి ఏంటంటే సర్లే అన్నట్టు అనుకుంటారు. మనం చెప్పడాన్ని బట్టి కూడా వాళ్ళకి ఇంతగానో చెప్తున్నారు ఏంది అని కొంతమంది తెలుసుకుంటారు. అది బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మంచి విశేషాలు అవి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. అవునా? సరే. అయితే నువ్వు పొద్దున్నుంచి అలా ఎట్లా కొడతావు చూపి ఒకసారి. అంటే అట్లా కొడితే పోతానా? అంటే పొద్దున ఎన్ని గంటలకు వచ్చినావు? ఇంత పొద్దున వచ్చినావు? రైజలాడండి. ఇగో 6 కాక ముందుకు వచ్చి 6 నుంచి ఎన్ని గంటల వరకు పెద్దమ్మ?